ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ తులారాశి వారికి అయితే ఫిబ్రవరి 25వ తేదీన మంగళవారం రోజున అయితే వీరికి 3 చోట్ల నుండి రాబోయేది ఇదే. కనుక ఈ తులారాశి వారికి 3 చోట్ల నుండి ఏం వస్తుంది? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు పరిష్కారం అయితే లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరి ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ తులారాశి వారికి 3 చోట్ల నుండి ఏమి వస్తుంది, అలాగే వీరికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్రాలు పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ తులారాశి వారి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారు ఇతరుల యొక్క డెవలప్మెంట్లో తమ వంతు సంపూర్ణ సహకారాలైతే వీరు అందిస్తారు. ఈ రాశి వారికి జెలసీగా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై కుళ్ళు, కుతంత్రాలు, అసూయ అనేది వీరిలో అస్సలు ఉండదు. ఈ రాశివారు ఎప్పుడూ ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులు కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులు కారు. అయితే ఈ యొక్క తులారాశి వారి జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లున్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా వీరిచే ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని కారణంగా ఈ రాశివారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వ్యక్తులు స్వాతంత్రం అభిప్రాయాన్ని కలిగిన వారు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. అలాగే ఈ తులారాశి వారు ఆత్మవిశ్వాసంతో ఎక్కువగా తెలివితేటలతో ఉంటారు. ఈ రాశి వారికి ఏడాది పొడవుగునా శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయటం వల్ల వీరికి కొంతకాలం రాతియోగం పట్టనుంది. ఈ కాలంలో అయితే పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ రాశి వారి బయట తినే దానికంటే ఇంట్లో ఫుడ్ అంటేనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశివారు ధనాన్ని పొందడానికి మొదటి మార్గం ఏమిటంటే శనిదేవుని ఆగ్రహంతో కష్టపడి పనిచేసే విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటారు. అలాగే సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకైతే గొప్ప ఫలితాలైతే వస్తాయి. ఈ రాశి వారికి ఆవేశం అంటే ఎవరైనా రెచ్చగొడితే వెంటనే ఆవేశంతో సీరియస్ అయ్యే స్వభావం వీరిలైతే అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కనుక ఇందువల్ల ఇబ్బందులకరమైన పరిస్థితులకి కారణం అవుతుంది. ఈ తులారాశి వారికి కోపం చాలా ఎక్కువగే. ఈ కోపం కారణంగానే తొందరగా ఆలోచించకుండా వెంటనే మాటిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి మళ్ళీ తొందరగానే ఆ కోపం తగ్గిపోతుంది. ఈ రాశి వారికి ఈ విధమైన స్వభావం ఉండటం వల్ల ఎక్కువగా శత్రువులు పెంచుకుంటూ ఉంటారు. ఈ రాశివారు అందరితో తొందరగా కలిసిపోతారు. అందరిని తన మాట కారితనంతో ఆకట్టుకుంటారు. ఈ తులారాశి వారి కోపం విషయంలోకి కొంచెం జాగ్రత్తగా తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ తులారాశి వారు వ్యాపార పెట్టుబడులు పెట్టడంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాల సూచనలు తీసుకోవాలి. ఈ రాశివారు ఆకలితో వచ్చిన వారికి లేదు అనుకోకుండా అన్నం పెట్టాలి. మీకు తోచినంత సహాయం చేయడం చాలా మంచిది. అన్ని దానాలు, విరాళాలు ఇవ్వటం, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆలయ సందర్శనం చాలా వరకు ప్రశాంతనైతే మీకు ఇస్తుంది. ఈ రాశి వారికి మరింత చిత్తంతో ముందుకు సహాయపడుతుంది.
ఇక కుటుంబానికి సంబంధించి కొన్ని పరిస్థితులకు ఇబ్బందులు పెట్టిన క్రమేపీ సర్దుకుంటాయి. అత్యవసర సమయంలో ధనం అందకపోయినా సాధారణ సమయంలో అధిక ధనం లభిస్తుంది. బంధువులు, స్నేహితులు అవసరాలకైతే ధనం చేసి వారి అభివృద్ధి సహాయపడతారు. ఇక వ్యాపారం చేయటం వల్ల మీకు బాగా తెలిసిన కంపెనీలో షేర్స్ కొనడం వల్ల అధిక లాభాన్నయితే ఈ తులారాశి వారైతే పొందుతారు. ఎక్కువగా ధనాన్ని ఎక్కువగా ఆర్తిస్తారు. వ్యాపారంలో కొత్త పద్ధతులు అనుసరించడము, కాలానికి అనుగుణంగా వ్యాపారం చేసుకుంటూ ఊహించిన స్థాయిలో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తారు. శుక్రుడు ప్రభావంతో ఖర్చులు పెరగవచ్చు. ఇక మూడో మార్గం ఏమిటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఆలోచించి జాగ్రత్తగా క్రమబద్ధమైన ప్రతిపాదికను రూపొందించుకొని మంచి ఎన్నోవేటిగా ఆలోచిస్తూ ముందుకు సాగినట్లయితే మీరు ఊహించని ఫలితాలైతే పొందుతారు. ఇక మీ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే జాతక ఫలం మంచి లాభాలతో మీరు ముందుకు సాగుతారు. అంటే మీకు ఎక్కడి నుంచో అయితే ధనం అనేది రాబోతుంది. మీకు రూ. 10 వచ్చే ధనంలో దాంట్లో రూ. 15 ధనం అనేది ఆదాయం అనేది పెరుగుతుంది. ఈ రాశివారు లాభం పొందడమే కాకుండా కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చేవారికి ఆదర్శంగా ఉంటారు. ఈ రాశివారు తమ సలహాలు, సూచనలు ఎదుటివారికి అందిస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే వీరికి కాస్త కోపమని చెప్పుకున్నాం కదా, దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఏ పనిలో అయినా సరే ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఏ పనిలో అడుగుపెట్టినా అందరినీ గమనిస్తూ అందరినీ ఒక కంట కనిపెడుతూ పనులు మీరు చేసుకోండి. మీ పని మీరే చేసుకోండి. ఎవరికీ నమ్మకంతో అప్పగించవద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో నమ్మిన దగ్గరే నమ్మక ద్రోహం అనేది జరుగుతుంది. కనుక ఈ రాశివారు ఏదైనా స్వంతగానే మీ పనిని మీరు గాని చేసుకుంటే ఈ రాశివారు ఏ మార్గం ద్వారాన ధనం అనేది ఖచ్చితంగా పొందుతారు. మీకు ధనం అనేది 3 చోట్ల నుండి అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. మీ జాతక ప్రకారం అయితే ఈ రోజున ధనం అనేది 3 చోట్ల ఎక్కడి నుంచో అయితే మీకు ధనం అనేది చేతికి అందుతుంది. అంటే మీ వ్యాపారస్తుల దగ్గర, అంటే మీరు పనిచేసే దగ్గర నుంచి కావచ్చు, లేదా మీ బంధువుల దగ్గర కావచ్చు, మీ స్నేహితుల ద్వారా కావచ్చు, మీ ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా కావచ్చు, లేదా మీ ఇంటి కుటుంబ సభ్యులు ఇంకా దగ్గర సంబంధం వాళ్ళు అక్కడ నుండైనా మీకు ఎక్కడి నుండైతే ఈ రాశి వారికైతే 3 చోట్ల నుండి అయితే ధనం రావడం అనేది ఈ జాతకంలో అయితే కనిపిస్తుంది. కనుక మీరు ఏ మార్గం ద్వారానే ధనం లాభం పొందుతారు. దానివల్ల ఎలాంటి అంటే వాటి కోసం ధనం అనేది వృధా ఖర్చు కాకుండా మీ యొక్క పనిని మీరే పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మకూడదు. కనుక మీరు ఏదైనా పనిని సాధించాలంటే ఖచ్చితంగా మీరే దగ్గరుండి ఆ పనిని పూర్తి చేసుకోవడం మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక జాతక ఫలాల ప్రకారం అయితే ఈ తులారాశి వారికైతే ధనం అనేది 3 చోట్ల నుండి రావడం అనేది జరుగుతుంది.